హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం దొండకాయ డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. కేజీ దొండకాయలు, కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర ధనియాల పొడి. ఇప్పుడు ముందుగా మనం వీటిలో ఏం వేసుకుందామో చెప్తున్నాను. 1 స్పూన్ నేను కార్న్ఫ్లవర్ వేసానండి. దీంతో మొత్తం 6 స్పూన్లు వేసుకోవాలి ఫుల్గా. 2, 3, 4, 5, 6. అలాగే మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 1.5 స్పూన్ అండి. టూ స్పూన్స్ ఉప్పు, 1, 2, 3 స్పూన్స్ కారం. నేను కలర్ ఏం వేసుకోను కాబట్టి 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ తీసుకున్నాం కదండి, ఆ స్పూన్తోనే కరెక్ట్గా 1 స్పూన్ జీరా ధనియా పౌడర్. ఇప్పుడు ఇదంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఉప్పు కారం కొంచెం తగ్గిందండి. అది నేను ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నానో చూడండి. జస్ట్ కొంచెం కారం, మళ్ళీ 1 స్పూను, అలాగే 1/2 స్పూను ఉప్పు. జీరా ధనియా పౌడర్ ఎందుకు వేసుకున్నానంటే అది కొంచెం మంచి ఫ్లేవరింగ్ ఉంటుంది కదండి. ఉప్పు కారం కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది, అందుకోసం వేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్తో 2 బౌల్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. రెండు బౌల్ ఆయిల్ పోసాం కదండి, ఇది కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. నేను దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోలేదండి. దొండకాయల నుంచి వచ్చిన వాటర్, మనం సాల్ట్ వేసుకోగా వచ్చిన వాటర్తోనే దీన్ని కలుపుకున్నాను.